హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్. సో ఈరోజు ఒంగోలు జిల్లా కనిగిరి నియోజకవర్గానికి వచ్చున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను రాబోయే ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి, లేకపోతే వైసీపీ అభ్యర్థి అని పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి, అదేవిధంగా నియోజకవర్గంలో కనిగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా రాబోతున్నారు? కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అత్యధిక మెజార్టీతో కంపల్సరీగా గెలుస్తాడు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు, కంపల్సరీగా అవుతున్నాడు. ఓకే, రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు? రాబోయే ఎన్నికల్లో 100% నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ అని ఒకటి పెట్టారు. పోతే రైతులకి 20,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, ఇట్లాంటి స్కీమ్స్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ప్లస్ డెవలప్మెంట్ పరంగా అతను ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి చెందుద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడా లేదు. సంక్షేమ పథకాలైనా కానీ కనీసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది శూన్యం. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. 2024లో ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి 100% ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. 15,000 ఓట్ల మెజార్టీ పైన ఉగ్ర నరసింహారెడ్డి గారు విన్ అవుతారు. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఎవరు ఎమ్మెల్యేగా కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. రెండోది ఈడ ఉగ్ర నరసింహారెడ్డి భారీ మెజార్టీతో గెలవటం ఖాయం. ఎందుకంటే వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గెలవటం ఖాయం. భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ కూడా పథకాలు ఇచ్చారు, తట్టు ఇప్పుడు తెలుగుదేశం కూడా పథకాలు ఇస్తుంది కదా. సో రెండు ఈక్వల్ అయినప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. దానికి మీ సమాధానం? ఆయన చేసింది వేరు, జరిగింది వేరు. ఈ లోపాలు చాలా ఉన్నాయి. ఈరోజు అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల తర్వాత చెప్పేసి మంచి మెజార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు. అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి అంటే తెలుగుదేశంలో ఉన్నాడని వేస్తున్నారు, లేదా తన యొక్క మంచి పనులు చేస్తున్నాడంటే దృక్పథంతో వేస్తారు? ఆయన గతంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేసినాడు. కనిగిరికి ఎవరైనా అభివృద్ధి పరిచయం చేసినట్టే అతనే. ఆ తర్వాత ఎవరు ఇంకా చేసింది లేదు, పెట్టింది లేదు. కాబట్టి ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క అభివృద్ధి ప్లస్ నారా చంద్రబాబు యొక్క అభివృద్ధి, ఈ రెండు కలిసి కనిగిరిలో రేపు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తున్నారు. ఓకే, స్థానిక ఎన్నికల్లో ఎవరు ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా కాబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో అయితే ఆయన అయితేనే మంచిగా చేయగలుగుతాడు అనేది ప్రజలకు ఒక దృఢమైన సంకల్పంతో ఓటు వేయడానికి త్వరలో ఇంకా ఎక్కువ రోజులు ఉంది కాబట్టి 15 రోజులు ఉంది కాబట్టి ఇంకా ముందు వస్తే బాగుంటుందని 13 రోజులు ఉంది కాబట్టి ఇంకా తొందరగా వస్తే బాగుండనే ఉద్దేశంతో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ఒక సామాన్యమైన రూపంలో నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కనిగిరి ప్రాంతంలో అయితే వెనుకడున్న ప్రాంతం మాకు ఉగ్ర నరసింహారెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా మంచి పనులు, పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ అనే కార్యక్రమము, కంటి ఆపరేషన్లు అనే కార్యక్రమాలు చాలా 30,000 మంది దాకా ఆపరేషన్లు చేపట్టడం జరిగింది. కొంత ఆయన కూడా 5 అంశాల మీద పోరాటం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్న నాయకులు 5 ఏళ్ళని వాళ్ళని ముప్పు తిప్పలు ఈ విధంగా మీరు ప్రజలను ఎన్నుకోబడినప్పుడు మీరు ఈ విధమైన పనులు చేయాలనే ఆలోచనతో వాళ్ళని కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఒంటెద్దురు పోగడలాగా పట్టించుకోకుండా వదిలేశారు. కానీ మా నాయకుడు వస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఒక 10-12 రోజులలో వస్తున్నాడు. ఆ తర్వాత కనిగిరి ప్రాంతానికి ఏమేమి కావాలనేది ఆలోచనతో ముందు సంకల్పంతో వెళ్తాడు. నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ సీనియారిటీ ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మేధావి అయినప్పటికీ కూడా ఒక జగన్ విషయంలో మాత్రం తను కొన్ని పార్టీలను కలుపుకొని ఒక్క వ్యక్తి పైన రావడానికి కారణం ఏంటి? అంటే జగన్ను జగన్ను ఖచ్చితంగా ఓడించాలనేనా, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశమా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సైకో ఆయనకు తగల. అయితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వారితో సత్సంబంధాలు పెట్టుకోవటం వల్ల
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక సంకల్పంతో ఆయన బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవడానికి ఒక కారణమైతే, తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నాయుడు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గము పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019లో పోటీ చేయడంతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సానుభూతి ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉండటంతో అతి తక్కువ మెజార్టీతో కోల్పోయినటువంటి సీట్లు అనేకం ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను తండ్రి లేని బిడ్డను మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అంటూ సానుభూతి మాటలు వలకబోసి ఆ రోజు ఒక్క ఛాన్స్ తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ అనేక సంస్కరణలో విఫలమయ్యి రాష్ట్ర భవిష్యత్తు కోసము నిరుద్యోగుల కోసం ఎటువంటి భరోసా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటే ఈ ముగ్గురు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి జగన్మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నారు తప్ప ఒక సైకోతో పోటీ పడాలి గెలవాలనే ఉద్దేశంతో అయితే కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎన్డీఏ కూటమిలో కలిశాడు తప్ప ఆయన స్వప్రయోజనం కాదని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలము. కానీ అయితే ప్రజలు మాత్రం అంటున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంత సీనియారిటీ ఉండి కూడా అన్ని పార్టీలతో మమేకమై వారిని తమ పార్టీలోకి పిలిపించుకొని అందరితో పాటు కలిసి పోటీ చేస్తున్నాడు. ఒక జగన్ ఓడించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, బీజేపీతో కూడా కలుస్తున్నాడు. సో జగన్ కలిసినప్పుడు బీజేపీని కలిసినప్పుడు సో మోడీతో కలిశాడని అంటారు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇదే పని చేశాడు కదా. సో ఇప్పుడు ప్రజలు అదే మాట అంటారు, దానికి మీ సమాధానం? పొరపాటు సార్. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కలిసింది కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసము కేంద్రం యొక్క మద్దతు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి అనేక పారిశ్రామిక కారిడార్లను తీసుకొచ్చేసి ఆ విధంగా యువతకి ఉద్యోగ కల్పన చేయడం కోసము మీరు గతంలో చూసి ఉంటారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొంత సహకరించినప్పుడు కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, శ్రీ సిటీలో ఉన్నటువంటి అపోలో కంపెనీ, ఆ తర్వాత వచ్చేసరికి ఇసూజ్ కంపెనీ, ఆ తర్వాత హీరో హోండా కంపెనీ, ఇటు రకరకాల కంపెనీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలు ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి ఈరోజు యువతకి ఎటువంటి ఉద్యోగం కల్పన చేయలేకపోయాడు. నేను వస్తే జాబు క్యాలెండర్ తీసుకొస్తాను ప్రతి సంవత్సరం అన్నాడు. ఒక్క క్యాలెండర్ ప్రకటించిన లేదు. ఒక డిఎస్సిని ఈరోజు కేవలం ఎలక్షన్ కోసం ప్రకటించి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ కట్టినటువంటి ఫీజులను కూడా వాటిని వాడుకున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించడానికి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారని చెప్పి మేము గట్టిగా చెప్పగలము. మాకు ఆ నమ్మకం కూడా ఉంది. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు. చెప్పండి, ఎస్పెషల్లీ కనిగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా? ఉగ్ర నరసింహారెడ్డి. ఏమని చెప్పండి, ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు అయితే చంద్రబాబు పెట్టిన పథకాల వల్ల అయితే చంద్రబాబు గెలుస్తాడు. ఈయన ఎంత పెట్టి చేసినా కూడా ఆయన ఏంటంటే ఆడ ఇంట్లో వాళ్ళు ఆయన సమాధానం లేదు జగన్కి. చెల్లెలు ఒకప్పుడు ఆయన జైల్లో పడితే నానా కష్టాలు పడి పాదయాత్ర చేసి జగన్ చాలా మేలు చేసింది. తల్లి చూడకపోతే సంవత్సరం ఉంది. ఇప్పుడు తల్లి పోయా చెల్లెలు పోయా, ఈయన ఒక్కడే అంటుండే. ఈయన కొంత మందు తాగే వాళ్ళ మొగోళ్ళని ఇబ్బంది పెడుతుండే 150-200 కమ్మి. మా మొగోళ్ళ కూలీల సంపాదన అంతా ఇటు తీసుకుపోయి పిల్ల 45 సంవత్సరాల వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉంది, ఎవరు రాబోతున్నారు?